పూర్వం గౌతమీ నదీ తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన ఎంతో దయాస్వభావం, భగవద్భక్తి కలవాడు. ఆయనకు పెళ్లి, సంసారమూ లేదు, కాని కొంత ఆస్తి ఉన్నది. తన జీవితం వెళ్లేలోపుగా అనేక సత్కర్మలు చేయ నిశ్చయించి తనకు గల దానిలోనుంచి ఒక రామాలయము, దానికి దగ్గరనే ఒక పెద్ద సత్రమూ కట్టించాడు. ఆ రెండింటితో ఆయనకు గల డబ్బుంతా అయిపోయింది. కాని ఆలయంలో అర్చనలు, యాత్రికులకు భోజన సౌకర్యాలు, వేద పాఠశాల, వైద్యశాల మరియు బడి వంటి అనేక పనులు మిగిలి ఉన్నాయి. ముష్టి ఎత్తడం ఇష్టంలేక ఆయన సత్రంలో ఒక హుండీ, గుడిలో మరొక హుండీ ఏర్పాటు చేయించాడు. భక్తులు తమకు తోచినది ఆ హుండీలలో వేసేవారు. ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ హుండీలలో డబ్బు పెరగసాగింది. ఒకసారి గుడి హుండీలో ఎవరూ చూడకుండా 5,000 వరహాల మూట ఎవరో వేశారు. అంత పెద్ద మొత్తం రహస్యంగా వేయడం శీలయాజికి ఆశ్చర్యం కలిగించిందిది. ఆ డబ్బును ఆయన గుడి పనులకు, అర్చకుడి ఇంటి మరమ్మతులకు మరియు స్వామివారికి బంగారు తోడుగు చేయించటానికి వినియోగించాడు. మరికొంతకాలం తర్వాత సత్రం హుండీలో మరో 2,000 వరహాల మూట కనబడింది. ఈ రహస్యదాత ఎవరై ఉంటారా అని శీలయాజి రాత్రివేళ కనిపెట్టడం ప్రారంభించాడు. ఒక రాత్రి గూడెంలో ఉండే దొంగరాముడు హుండీలో మూట వేయటం ఆయన చూశాడు. శీలయాజి అతడిని నిలదీయగా, తాను పిల్లిశెట్టిగారి ఇంట్లో 10,000 దొంగిలించానని, ఆ పాపపు సొమ్మును మంచి పనుల కోసం హుండీలో వేస్తున్నానని రాముడు ఒప్పుకున్నాడు. ఇది విని శీలయాజి విలవిలలాడిపోయాడు. దొంగతనం చేసిన అంటరాని డబ్బుతో స్వామివారికి తోడుగు చేయించాను, వేద పాఠశాల పెట్టించాను, నాకు నరకం తప్పదు అని బాధపడ్డాడు. రాముడు మాత్రం డబ్బు పిల్లిశెట్టిదని, తాను కేవలం దాన్ని హుండీలో వేశానని చెప్పాడు. పిల్లిశెట్టి తన వద్ద 1,00,000 వరహాలు ఉన్నాయని తెలిస్తే రాజుగారు లాక్కుంటారనే భయంతో దొంగతనం జరిగినా బయటపెట్టలేదని రాముడు వివరించాడు. శీలయాజికి మతిపోయినట్లయింది. ఆలయం, సత్రం మైలపడ్డాయని ఆయన ఆవేదన చెందాడు. కొంతకాలానికి పిల్లిశెట్టి చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి శీలయాజి అతడి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆ డబ్బును అతడే దానం చేసినట్లు భావించమని కోరాడు. కాని పిల్లిశెట్టి తన వద్ద ఉన్న 1,00,000 వరహాల గురించి, తాను కూడా ఒక వట్టకుడిమి మోసం చేసి ఆ డబ్బు సంపాదించానని నిజం ఒప్పుకున్నాడు. ఆ దొంగ తనకంటే పుణ్యాత్ముడిని మెచ్చుకుంటూ తన వద్ద ఉన్న 30,000 వరహాలను కూడా పుణ్యకార్యాల కోసం శీలయాజికి ఇచ్చాడు. శీలయాజి సంతోషించి రాముడిని పిలిపించి పిల్లిశెట్టి అతడిని క్షమించాడని చెప్పాడు. కాని రాముడి పాపంలో తాను పాలు పంచుకోలేనని అతడు హుండీలో వేసిన 9,000 వరహాలను తిరిగి ఇచ్చేశాడు. రాముడా డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. కథ ముగించి బేతాళుడు, రాజా, శీలయాజి, రాముడు, పిల్లిశెట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు అని ప్రశ్నించాడు. దానికి విక్రమార్కుడు, పిల్లిశెట్టి అందరికంటే ఎక్కువ పుణ్యాత్ముడు అని సమాధానమిచ్చాడు. శీలయాజి పుణ్యకార్యాలు చేసినా పాపభయం ఎక్కువ, రాముడు పాపకార్యాలు చేసినా పుణ్యం మీద ఆసక్తి ఎక్కువ. కాని దొంగ పుణ్యాత్ముడని గ్రహించగలిగిన పిల్లిశెట్టి తన పాపాన్ని ఒప్పుకుని ధర్మక కార్యాలకు డబ్బు ఇచ్చినందున అతడే గొప్ప పుణ్యాత్ముడని విక్రమార్కుడు తీర్పు ఇచ్చాడు. రాజుకు మౌనభంగం కావడంతో బేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు. విక్రమార్కుని కథలు అర్థం కావాలంటే ముందుగా ఆయన నేపథ్యం తెలుసుకోవాలి. విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని పాలించిన ధైర్యవంతుడు, తెలివైన మహారాజు. ఆయన న్యాయపరుడు, ధర్మాన్ని కాపాడే గొప్ప రాజు. ఒకసారి ఒక యాచకుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి విక్రమార్కుడు ప్రతి రాత్రి శ్మశానానికి వెళ్లి చెట్టుకు వేలాడుతున్న ఒక శవాన్ని తీసుకురావలసి వస్తుంది. ఆ శవంలో బేతాళుడు అనే ప్రేతాత్మ ఉంటుంది. విక్రమార్కుడు శవాన్ని తీసుకెళ్తుండగా బేతాళుడు ప్రతిసారి ఒక కథ చెప్తాడు. కథ చివర్లో ఒక కఠినమైన ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం విక్రమార్కుడి బాధ్యత. ఇక్కడ బేతాళుడు పెట్టే నియమము ఏమిటంటే, ఒకవేళ సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే విక్రమార్కుని తల పగిలిపోతుందని.
సమాధానం చెపితే బేతాళుడు మళ్ళీ చెట్టు మీదికి వెళ్ళిపోతాడు. ఇలా ప్రతి కథలలో జ్ఞానం, ధర్మం, న్యాయం దాగి ఉంటాయి.